movie. This movie, yeah? Yes, boss. Where theater? Devi. Sharp 5 o'clock. You wait to go. It's okay. Trust me, I am really sorry. It's okay. You see, అది కాదండి, just friends తో మాట్లాడుతూ మెట్లు దిగొస్తున్నాను, మీరు ఇంతలో అడ్డొచ్చారు. It's okay. It's okay. 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 Do you really mean it? I mean it. I'm really sorry. It's okay. Namaste. Thank you. My. What is drunk eye? రాత్రి సినిమా బ్రహ్మాండంగా అవును సరిగ్గా ఏంటి కబుర్లు కింద పడే Good morning, everyone. గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ Okay, sit down. That's good. Okay. నేనంతా మనం సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశాం కాబట్టి ఈవేళ కాలక్షేపానికి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం గురించి చిన్న కటింగ్. అదే అభిజ్ఞాన శాకుంతలానికి మోడర్న్ కటింగ్ ఇస్తూ ప్రేమదేశం సినిమా స్టైల్ చెప్పుకుందాం. ఓకే, అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు గాని రొమాన్స్ మాత్రం మస్త్. ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్. అయితే మన స్క్రిప్ట్ లో ముస్తఫా సాంగ్స్ లేవు గాని రొమాన్స్ మాత్రం మస్త్. మన ఈ సినిమా టైటిల్ అభిజ్ఞాన శాకుంతలం, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మహాకవి కాళిదాస్. హీరో దుష్యంతుడు, హీరోయిన్ శకుంతల, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్వ మహర్షి, విలన్ కాదు దూర్వాసుడు. ఓకే, మన సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఫస్ట్ రీల్ వాళ్ళ మ్యారేజ్. అది గాంధర్వ వివాహము. ఇంకా ఏమైనా ఉన్నాయా? కమ్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాడిని, కాయగూరల మార్కెట్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి కొనాలి అనే ఆలోచన ఉన్నాను. అలాంటిది నా ప్రాబ్లంని ఇట్టే సాల్వ్ చేసేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాంపుల్ ఇటు గుత్తంకాయ కూర, టమాటో చట్నీ. వావ్, నిజంగా మీకున్న ఈ గురుభక్తిని తలుచుకుంటుంటే నా మనసు మాటలు రావట్లేదు. కాకపోతే స్టూడెంట్స్, నాదో చిన్న రిక్వెస్ట్. రోజు ఇదే రకం కాయగూరలు విసరకండి, మెను చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నా ఒంటికి ఒకే రకం కాయగూరలు అంతగా పడవు. రేపటి నుంచి మీరు ఏమేమి పంపాలో నేను చెప్పక్కర్లేదు, మీరు ఎక్స్పర్ట్స్, మీకే బాగా తెలుసు. ఓకే,
చూడండి మాస్టర్ వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నా అంతే సార్. మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్ కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్, నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వే ఉంటావు లవ్ కటింగ్. లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? రైట్ చాయిస్ బేబీ. ఆహా. ఓయ్ శివాజీ. గుడ్ మార్నింగ్ సార్. ఏడయ్యా కార్ లూయిస్ రా పరిగెడుతున్నావు? కార్ లూయిస్ లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికి స్తోమత లేదు. ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? ఏమిటి సార్ ఇవన్నీ? హర్డిల్స్. ఎందుకు సార్? నీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి రో. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు సార్? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనే ఉంది. మజా ఉందని తెలిసే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. మీకు అంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్న మాట సార్. సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? ఏదో చెప్పాడు, ఊరుకో. ఏం చేస్తావు? చెప్పి ఉంటాడు సార్ వాడు. ఏదో చెప్తాడు, ఊరుకో. నోట్ పని కాదయ్యా, తప్పు. వాడిని చంపేస్తాను సార్. ఏం చేస్తావా? ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడు సార్. అదే అన్నాడు అనుకో, కానీ ఏం చేస్తావా? కొడతావా? టైం సరి గుర్తు చేస్తా సార్. ప్రకాష్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్. జావెలిన్ త్రో. నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. You bloody idiot! పైకి ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం. అది నేను చూసుకుంటాగా. శివాజీ, నువ్వు 100 మీటర్స్ లో పాల్గొంటు. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఓకే స్టూడెంట్స్, మీలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకి ఎత్తండి. ఓకే, రేపటి నుంచి మన ప్రాక్టీస్. Oh, I'm sorry. 1 minute. Master. Master. Prakash,
నేను నీకు చేశానుగా అదే విధంగా ఈ అమ్మాయికి మెసేజ్ చేయి. కమాన్ గాయ్స్.